అకాల శిశువుల రెటినోపతి గురించి తెలుసుకోండి. అకాల శిశువుల రెటినోపతి అంటే ఏమిటి? మీ శిశువు అంచనా కంటే ముందే అంటే సమయానికి ముందే జన్మించినప్పుడు మీరు తక్షణమే దృష్టి పెట్టాల్సిన పరిస్థితులలో ఒకటి ప్రీమెచ్యూరిటీ రెటినోపతి. ఇది సమయానికి ముందే జన్మించిన శిశువుల కళ్లను ప్రభావితం చేయగల పరిస్థితి. శిశువుకు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించాల్సి వచ్చినప్పుడు మరియు మొదట్లో అధికంగా ఆక్సిజన్ అందించడం వల్ల రెటినాలో రక్త నాళాల సాధారణ వృద్ధి ఆగిపోయినప్పుడు ప్రీమెచ్యూరిటీ రెటినోపతి వస్తుంది. ఆక్సిజన్ కొరత కారణంగా రెటినాలో అనారోగ్యకరమైన కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి. ప్రీమెచ్యూరిటీ రెటినోపతి తీవ్రమైతే రెటినా వేరుపడి అంధత్వానికి దారితీయవచ్చు. దీనివల్ల కళ్ళు వంకరగా మారడం లేదా సరిగ్గా దృష్టి నిలవకపోవడం వంటి ఇతర దృష్టి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ప్రీమెచ్యూరిటీ రెటినోపతి సంభవించే రేటు 20% నుండి 51.9% మధ్య ఉంటుంది. శుభవార్త ఏమిటంటే ముందుగా గుర్తిస్తే చాలా సందర్భాలలో దీన్ని విజయవంతంగా చికిత్స చేయవచ్చు. ప్రీమెచ్యూరిటీ రెటినోపతికి ముందస్తుగా స్క్రీనింగ్ చాలా అవసరం. మీరు చేయగలిగే అతి ముఖ్యమైన పనులలో ఒకటి మీ శిశువుకు సకాలంలో కంటి పరీక్ష చేయించడం. మీ శిశువుకు స్క్రీనింగ్ అవసరమవుతుంది. ఒకవేళ శిశువు పుట్టినప్పుడు బరువు 2000 గ్రాముల కంటే తక్కువగా ఉంటే, శిశువు 36 వారాల కంటే ముందే జన్మించినట్లయితే, లేదా పుట్టినప్పుడు తీవ్రమైన అనారోగ్యం వల్ల ఆక్సిజన్ సహాయం లేదా నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించాల్సి వచ్చినట్లయితే, మీకు సందేహంగా ఉంటే ఆందోళన పడకండి, మీ డాక్టర్ని అడగండి. ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరు. స్క్రీనింగ్ ఎప్పుడు చేయించాలి? మీ శిశువుకు జీవితంలో 30వ రోజులోపు మొదటి కంటి స్క్రీనింగ్ చేయించాలి. లేదా స్పెషల్ కేర్ న్యూబార్న్ యూనిట్ లేదా నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుండి డిశ్చార్జ్ అయ్యే ముందు స్క్రీనింగ్ను రెటినా నిపుణుడు సురక్షితమైన నొప్పిలేని కంటి పరీక్ష ద్వారా నిర్వహిస్తాడు. ఈ ఒక్క అడుగు శిశువు జీవితకాల దృష్టిని కాపాడగలదు. గుర్తుంచుకోండి, ఈ కంటి పరీక్షలో ప్రతి క్షణం మీ శిశువు భవిష్యత్తు దృష్టి కోసమే. చికిత్స విధానాలు. ప్రీమెచ్యూరిటీ రెటినోపతి ముందుగా గుర్తిస్తే చికిత్స చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది. కొంతమంది శిశువులకు ఎటువంటి చికిత్స అవసరం ఉండదు. మరికొంతమందికి లేజర్ చికిత్స లేదా ప్రత్యేకమైన యాంటీ-VEGF కంటి ఇంజెక్షన్ అవసరం కావచ్చు. తీవ్రమైన కేసులలో మాత్రమే శస్త్రచికిత్స అవసరమవుతుంది. 30 రోజుల నియమాన్ని పాటించండి. సకాలంలో స్క్రీనింగ్ చేయించుకోండి. సమయానికి ముందే జన్మించిన శిశువులకు తర్వాత ఇతర కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున క్రమం తప్పకుండా ఫాలో అప్ చేయడం చాలా అవసరం.